తిరుమల పరకామణి వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకోబోతుందా? వైసీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన చేతివాటంపై కూటమి ప్రభుత్వం గురిపెట్టిందా? ఈ ఎపిసోడ్ కొందరు వైసీపీ నేతల మెడకు చుట్టుకోబోతుందా? రాజకీయ దుమారం రేపుతున్న టీటీడీ పరకామణి వ్యవహారం వెనుక లోగుట్టేంటి? 2023లో వైసీపీ ప్రభుత్వ హయాంలో వెలుగు చూసిన పరకామణి చోరీ వ్యవహారం ఇప్పుడు ఆ పార్టీ నేతల మెడకు చుట్టుకునేలా ఉంది. తిరుమల చిన్నజీయర్ మఠానికి చెందిన సివి రవికుమార్ దాదాపు 20 ఏళ్లుగా మఠం ప్రతినిధిగా పరకామణిలో విధులు నిర్వహిస్తున్నారు. శ్రీవారి హుండీ లెక్కింపులో 920 అమెరికన్ డాలర్లు చోరీ చేస్తుండడాన్ని సీసీ ఫుటేజీ ద్వారా గమనించిన విజిలెన్స్ టీటీడీ సిబ్బంది 2023 ఏప్రిల్ 29న ఆయన్ని పట్టుకున్నారు. చోరీ చేసిన డాలర్ల విలువ మన కరెన్సీలో 72,000 రూపాయలని నిర్ధారించారు. విచారణ కోసం లా అండ్ ఆర్డర్ పోలీసులకు అప్పగించారు. చోరీకి పాల్పడినట్లు రవికుమార్ అంగీకరించాడు. ప్రాయశ్చిత్తంగా తన ఆస్తులను స్వామివారికి సమర్పించుకుంటానని రవికుమార్ అతని కుటుంబ సభ్యులు తెలిపారు. 2023 మే నెలలో ఈ ఘటనపై ఛార్జిషీటు దాఖలు చేస్తే అదే ఏడాది జూన్లో దాదాపు 14,43,00,000 ఆస్తులను రవికుమార్ అతని కుటుంబ సభ్యులు తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళంగా రాసిచ్చారు. ఆ ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో దాదాపు 60 కోట్ల దాకా ఉంటుంది. దీనిపై టీటీడీ బోర్డు తీర్మానం జరిగాక లోక్ అదాలత్లో కేసు పరిష్కారం కోసం జూలై నెలలో దరఖాస్తు చేశారు. అనంతరం రాజీ కావడంతో రవికుమార్పై పోలీసులు కేసు ఎత్తేశారు. అయితే పరకామణి చోరీ ఘటనపై లోక్ అదాలత్లో రాజీ పడడం నిబంధనలకు విరుద్ధం అంటూ శ్రీనివాసులు అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపైన దాదాపు 2 ఏళ్ల తర్వాత తీర్పు అనుకూలంగా వెలువడింది. లోక్ అదాలత్ తీర్పుపై స్టే విధిస్తూ కేసుకు సంబంధించి అన్ని ఆధారాలను సీజ్ చేయాలని, దీనిపై సిఐడి ఎంక్వైరీ చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రికార్డులు సీజ్ చేయడంలో సిఐడి అధికారుల నిర్లక్ష్యంపై మరోసారి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో డీజీ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలోని బృందం హుటాహుటిన తిరుమలకు చేరుకుని పరకామణిని పరిశీలించింది. సీసీ ఫుటేజ్తో పాటు ఆధారాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదైన తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్తో పాటు పరిపాలనా భవనం నుంచి రికార్డులు స్వాధీనం చేసుకుని లోక్ అదాలత్ తీర్పు కాపీలను సేకరించి హైకోర్టులో సమర్పించారు. ఇదిలా ఉండగా పరకామణి చోరీ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతోంది. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఈ వ్యవహారంలో అప్పటి సీనియర్ వైసీపీ నేతల హస్తముందని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్న సమయంలో ఈ ఘటన జరగగా అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి ఎక్స్ అఫీషియో హోదాలో టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నారు. వైసీపీ నేతలతో పాటు అప్పటి ఈవో ధర్మారెడ్డి పైన విచారణ జరగాలని ప్రస్తుత బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా టీటీడీ రిజల్యూషన్ చేసిందని ఆయన ఆరోపిస్తున్నారు. పాప పరిహారంగా రవికుమార్ కుటుంబ సభ్యులు తమ ఆస్తులు విరాళంగా ఇస్తామని 2023 మే 19న లేఖ రాశారని, అయితే ఒకరోజు ముందే 18న టీటీడీ బోర్డులో తీర్మానం చేశారంటూ సంబంధిత వివరాలు బయటపెట్టారు. ఈ వ్యవహారం వెనుక భారీ అవినీతి చోటు చేసుకుందని ఆరోపిస్తున్నారు. రవికుమార్ అదనంగా 40 కోట్ల దాకా టీటీడీకి ఆస్తులు ఇచ్చేందుకు సిద్ధపడగా వాటిని తమ పేరున బదలాయించుకునేందుకే వైసీపీ నేతలు రిజల్యూషన్ చేయించారని అంటున్నారు. అంతేకాదు ఓ కీలక పోలీస్ అధికారి ఒత్తిడి మేరకే లోక్ అదాలత్లో ఒప్పుకున్నట్టు విజిలెన్స్ అధికారి లిఖితపూర్వకంగా రాశారని ఆరోపిస్తున్నారు. ఈ ఆధారాలు, ఆరోపణలతో పరకామణి చుట్టూ రాజకీయంగా దుమారం రేగుతోంది. కూటమి నేతల ఆరోపణలను భూమన కరుణాకర్ రెడ్డి ఖండించారు. 20 ఏళ్లుగా రవికుమార్ అనే వ్యక్తి పరకామణిలో చోరీలకు పాల్పడుతుంటే తమ ప్రభుత్వ హయాంలోనే గుర్తించామని అంటున్నారు. రవికుమార్ కుటుంబ సభ్యులు పశ్చాత్తాపం వ్యక్తం చేయడంతోనే ఎన్నడూ లేని విధంగా దాదాపు 60 కోట్ల విలువైన వారి ఆస్తులు టీటీడీకి బదలాయించామని అన్నారు. రాజకీయ నాయకుల ఆరోపణలు, ప్రత్యారోపణలు ఎలా ఉన్నా హైకోర్టు జోక్యంతో సిఐడి రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతానికి రికార్డులు మాత్రమే సీజ్ చేసిన సిఐడి అధికారులు త్వరలోనే విచారణ ప్రారంభించనున్నారు. ఈ కేసులో రవికుమార్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించనున్నారు. విచారణలో రవికుమార్ ఏం చెప్పనున్నారనేదే రాజకీయంగా ఉత్కంఠ రేపుతోంది.
ఆయన వాంగ్మూలం ఆధారంగా అప్పటి విజిలెన్స్ పోలీస్ అధికారులతో పాటు అప్పటి చైర్మన్ బోర్డు సభ్యులపై చర్యలు ఉంటాయి అన్నది ఆసక్తికరంగా మారింది. తిరుమల లడ్డూ నాణ్యతపై ఇప్పటికే సిబిఐ ఎంక్వైరీ చేస్తుండగా తాజాగా పరకామణి వ్యవహారంలో సిఐడి రంగంలోకి దిగడం ఉత్కంఠ రేపుతోంది.